the award for Pantaloons Saima Entertainer of the Year. And to present this award, may I please call upon a wonderful actor, Hindupur MLA, Chairman of Baswatarakam Indo-American Cancer Hospital and Research Institute, the one and only Balaya Babu! Yes, sir. This is for the best entertainer of the year, the one and only Rana Daggupati. Ghazi attack, Nene Raju, Nene Mantri. రానా గారు ఇందాకే ఒక థ్యాంక్ యూ స్పీచ్ అయ్యింది, కానీ ఇప్పుడు ఎంటర్టైనర్గా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఎంటర్టైన్ ఆఫ్ ది ఇయర్. సంవత్సరాలకు 3 సినిమాలు చేస్తే ఐ థింక్ దేర్ ఇస్ సంథింగ్ లైక్ దిస్ వెయిటింగ్ ఫర్ అస్. అండ్ 3 సినిమాలు చేయడం, దాని ముందు బాహుబలి ఉండడం. ఇందాక ఒకటే చెప్పాను, ఈ సినిమా నాకు బ్రతుకు నేర్పించిందని. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటాను. మొన్న ఒక 3 days బ్యాక్ రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేస్తూ ఉన్నా. బిఎస్ఎఫ్ అనే ఒక పెద్ద ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ పక్కన నేను షూట్ చేస్తున్నా, పక్కన ఫ్లోర్లో ప్రభాస్ షూట్ చేస్తూ ఉన్నాడు. ఒక పెద్ద గ్రీన్ స్క్రీన్ ఫ్లోర్లో. అక్కడ ఆ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ సాబు సీరియల్ గారు, ఆయన ఇక్కడ లేరు. ఆ ఫ్లోర్ బయట కూర్చున్నప్పుడు బాహుబలి అయ్యే ముందు తెలిసిన కొన్ని క్షణాలు, గడిపిన కొన్ని మూమెంట్స్, ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మా దగ్గర నుంచి ఎప్పుడు నోబడీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్ అస్. అండ్ దట్ ఈస్ రియలీ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ దట్ వీ హ్యావ్. And I have to thank that team. I will thank the team of Ghazi Attack, Sankalp Reddy, who was a short filmmaker. We made a feature film. Ado, nato act chesina Darshi unnadu. At your service, Captain. Thank you. It was a very difficult film to put together. Telugulo oka submarine war film chestanante na andaru pichodla chusaru. Aa cinema lo songs undavu, heroes undavu, fights undavu, em undavu. But it was a beautiful film and I was very, very proud of it. Then Teja Garu for making me a fine actor in Nene Raju, Nene Mantri. I think all of that put together is this. Thank you, and thank you Saima as always. Thank you. Rana garu. Thank you very, very much, sir. Me chethula medaga teeskuntunnanu. Thank you. Thank you, sir. So Rana garu, we have a small surprise for you. So please ఒక్కసారి స్టేజ్ మీదనే ఉండవలసిందిగా కోరుకున్నాం. ఆ సర్ప్రైజ్ ఏంటో వెనక మీ స్క్రీన్ మీద ఉంటుంది. So can we have surprise please? బాలకృష్ణ గారిని, తర్వాత రానా గారిని, ఆ సన్నివేశం గురించి, లేకపోతే మీ ఇప్పుడు దాకా ఈ సినిమా పట్ల మీ ఎక్స్పీరియన్స్ గురించి That is a wow poster first of all. So please మీరు దాని గురించి మాతో ఏమైనా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక తెలుగు సినిమా యాక్టర్గా ఇంత పెద్ద వేదిక మీద నుంచి నేను అవార్డ్స్ తీసుకుంటానంటే నాకే కాదు, తెలుగు సినిమాలో చేసే ప్రతి ఒక్కళ్ళకి ఒక పేరుంది. ఒక పేరు వల్ల ఇక్కడికి వచ్చాం, అది ఎన్టీ రామారావు గారు. అండ్ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అది మా సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వల్ల. మా తాత నాకు ఎప్పుడో ఒకటి చెప్పేవారు, అరే సురేష్ ప్రొడక్షన్ ఎందుకు అంత సాలిడ్గా ఉంటుందంటే దానికి పునాది రాళ్ళు రాముడు భీముడు అనే సినిమా, అందులో 2 ఎన్టీ రామారావు గారు ఉంటారు. సో that was the strength, and I am so proud and happy that I am able to play a little part in recreating this great history. And thank you, sir. Thank you very much for the opportunity. Yes, so బాలయ్య గారు ప్లీజ్ మీరు కూడా మాట్లాడవలసిందిగా కోరుకున్నాం. ఆ పోస్టర్ చూసిన వెంటనే మీ ఫీలింగ్. అందరికీ నమస్కారం. ఎన్టీఆర్ అందరూ అనుకుంటున్నట్టు ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారి కాదు, అంటే నటనాలయం. ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు. ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణధాముడు ఎన్టీఆర్. ఇవాళ ఒకప్పుడు ఒక ప్రాంతానికి చెందినవాడుగా పిలిపించబడే మన తెలుగు వాళ్ళకి కాదు, ఒక తెలుగు జాతి ఉంది, ఒక రాష్ట్రం ఉందని ప్రపంచం నలుమూలల చాటు చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. నేహాభికమనా శోక్తి ప్రత్యయన విద్యతే సర్పమపస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అంటారు. అంటే మహానుభావుల్లో కొంతమంది ఉంటారు మహానుభావులు. అందులో ఒక రామానుజాచార్యులు కావచ్చు, ఒక ఆదిశంకరాచార్యులు కావచ్చు, ఒక అంబేద్కర్ గారు కావచ్చు, ఒక పూజ్య బాపూజీ గారు కావచ్చు,
ఆ మహానుభావుల కోవకు చెందిన మనిషి నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్. సో